హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయబోతున్నాం అనమాట. ఇదిగోండి, ముందుగా లైనింగ్ని తడిపేసుకొని ఐరన్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా మనకి ఎంత అవసరమో బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం కదా, అంతా పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది ఇలాగ ఉంచేయాలన్నమాట. నేను డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే ఈ డాట్ల కోసం. బ్యాక్ నెక్ రాంగ్ సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని, ఇది మెయిన్ మనం లూజ్ ఎక్కడికి ఉందనేది ఒక డాట్ పెట్టుకొని, ఇది ఖర్చు కోసం అండి. ఇక్కడ డాట్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత అయింది? 11 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అండి, ఆమ్ హోల్ దగ్గర కూడా అలాగే. మనకి ఫస్ట్ తెలియకపోవడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడికి ఉండి ఆమ్ హోల్ ఉంది కదా, మనకి హ్యాండ్ లూజ్ కోసం ఖర్చుతో పాటు ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది ఈ నడుము తీసిస్తే మనకు మిగిలింది ఆమ్ హోల్ ఉంటుంది అనమాట. అందుకోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనిలో కూడా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడవు కూడా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి. నేను ఈ పొడవు కూడా ఇలా పెట్టుకొని, షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ నుండి ఈ డాట్ నుంచి షోల్డర్ ఎంత ఉందనేది మనం ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ హోల్కి మనకి బ్యాక్ నడుము నుంచి ఇది ఎంత ఉందనేది చెమట డౌన్ ఇలా మార్కింగ్ చేసుకున్నాక, ఇప్పుడు ఇది ఇలా పై పొర ఇలా తీసి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని, ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇటువైపు ఉంటుంది కదండి, ఈ బ్యాక్ నెక్ ఇదిగోండి ఖర్చుతో పాటు ఇలా పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ ఇక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకు బాగా వచ్చిన వాళ్ళు అయితే మనం కొలతల్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదండి, అలా కూడా కొలతల ప్రకారం కూడా చెప్తాను. ముందు ఇలా పూర్తిగా రాని వాళ్ళు కూడా బ్లౌజ్ పెట్టి అలా కట్ చేసుకొని, దానిపైన మనం టేప్తో అప్పుడు కొలతలు కొలుచుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఆమ్ హోల్ లూజ్ కోసం, చెస్ట్ కొలత కోసం కూడా ఇలా కూడా డాట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఈ ఆమ్ హోల్ ఉంది కదా, ఇక్కడికి ఇక్కడ ఇలా పట్టుకొని, ఇదిగోండి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని, మనకి ఇలా ఇలా పెట్టుకుంటే ఆమ్ హోల్ లూజు, చెస్ట్ లూజు అన్నీ వచ్చేస్తుంది. ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా అండి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి ఈ పొడవు అనేది ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఖర్చులతో పాటే నేను బ్లౌజ్లోనే తీసుకున్నాను. ఈ లైన్ దగ్గర ఎక్స్ట్రా ఉన్నది ఖర్చుల కోసం మనం 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ నెక్ కోసం ఇది బ్యాక్ నెక్ ఉంది కదా, మనం ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ మన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ నడుము లూజు ఎంత ఉందనేది, నడుము బ్యాక్ నెక్ డీప్ ఇలా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందులో నెక్ డ్రా చేయాలంటే ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇలా మార్కింగ్ చేసి తీసేయాలి. నేనైతే రౌండ్ వేసి ఏమే కాబట్టి నేను ఇలా నెక్ రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇలా ఉంది కదా, బ్యాక్ రాంగ్ సైడ్ పట్టుకుంటే మనకు కరెక్ట్ కొలతలు అనేవి వస్తాయండి, మెజర్మెంట్స్. ఈ రౌండ్ ఇలా ఉంది కదా, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం. చూడండి కనిపిస్తుందా? ఇలా పెట్టుకోవాలన్నమాట. లైన్ పెట్టుకొని బ్యాక్ నెక్ ఇందులో డ్రా చేస్తాం.
ఇది పైకి ఒక పావు ఇంచు పైకి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇదిగోండి ఖర్చు ఎక్కడికి ఉందనేది, ఈ ఖర్చు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి పొడవు, నడుము, రౌండ్ అన్నీ, బ్యాక్ నెక్, రౌండ్ అన్నీ మనకు వచ్చేసాయి కదా. చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇలా బ్లౌజ్ తీసేయాలండి. తీసుకొని మనం బ్లౌజ్ని పై చెక్ చేసుకోవాలన్నా ఒకసారి కొలతలతో పాటు షోల్డర్ అయితే ఇలా కొలుచుకోవాలి ఎంత ఉందనేది. పొడవు 14.5 వచ్చింది. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ కలపాలి కదా. ఇదిగోండి 15 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. మనం ఖర్చులతో పాటు అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకుని బ్లౌజ్ యాడ్ బ్లౌజ్తోనైనా మనం ఖర్చులతోనే కదండి తీసుకున్నాము, కరెక్ట్గా వచ్చేసాయి అన్నమాట. జస్ట్ ఖర్చుల కోసం, ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా నడుము లూజు ఖర్చుతో పాటు, బ్యాక్ నెక్, రౌండ్ అవన్నీ చెక్ చేసుకున్నాక ఇక్కడ నుండి చెస్ట్ కొలత అనేది ఎక్కడికి ఉందనేది ఇలా మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్నాను. చెస్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది ఉంది కదా, ఇలా పెట్టి మనం కరెక్ట్గా ఎంత ఉందనేది ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఖర్చు ఇలా ఫోల్డింగ్ చేసి ఇది కూడా ఇలా పెట్టి చూసుకోవాలి. ఇది ఫ్రంట్ ఉంది కదండి, ఇదిగోండి బ్యాక్ కదా, ఇది ఫ్రంట్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా తెలియకపోయిన కోసం చెప్తున్నానండి. మనకి ఏ బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ ప్రకారం అయితే అలా కట్ చేసుకోవాలి. అందరికి ఇదే కొలతలు సరిపోతాయి అని అయితే నేను చెప్పలేనండి. ఇప్పుడే ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరికి తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది లూజ్ ఉంది కదా, ఎక్కడికైతే మనకు ఆర్మ్ హోల్ లూజ్ ఉందో ఈ ఫ్రంట్ పార్ట్, ఈ ఆర్మ్ హోల్ రెండు పట్టుకొని ఇలా డాట్కి మనం ఒక మార్కింగ్ చేసుకొని, ఇది లూజ్ కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం, ఇది లూజ్ కోసం ఈ డాట్ ఇలా తీసుకున్నాక తీసేసాం కదా. మొత్తం ఎంత వచ్చిందనేది చూద్దాం. 10.5 చెస్ట్ లూజ్ వచ్చిందండి. ఇక్కడ నడుము 7.5 వచ్చింది కదా, నడుము లూజు 7.5. ఇది ఖర్చు కోసం 2 ఇంచెస్, 1 ఇంచ్ దీనికి యాడ్ చేస్తాం. మొత్తం కలిపి 11 ఇంచెస్. డాట్ల కోసం ఈ 1 ఇంచ్. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం 10.5 మార్క్ చేసుకున్నాక దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్, 1.5 మన ఇష్టం అండి. ఇలా పెట్టుకొని మనం ఇలా ఫోల్డింగ్ కూడా, ఈ అంచులు ఉంటాయి కదండి, ఈ అంచులు దానికోసం ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది ఎక్స్ట్రా ఉంటే. లేదంటే కట్ చేసి తీసివచ్చు. అందుకోసం నేను 2 ఇంచెస్ ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక మార్కింగ్ చేసాం కదా ఈ నడుము లూజు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని లేదంటే స్కేల్తోని మనం ఎలా మార్క్ చేసుకున్నామో దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఏదైనా సరే ఇదిగోండి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒక 2 గీతలు తగ్గించి పెట్టుకుంటే షోల్డర్ అనేది సరిపోతుందండి. లేదంటే జారిపోతే చూసుకోరండి. పావు తక్కువ 6 పెట్టాను అనమాట షోల్డర్. ఇందులో మనం 3 ఇంచెస్ ఇక్కడ 2.5 మనము కట్ చేస్తాం కదా నెక్లో. ఈ మిగిలింది ఇది షోల్డర్ పోర్షన్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఎంత ఉందో పావు తక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి. అక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఇలా కలిపిస్తాం.
ఇప్పుడు మార్కింగ్లు ఇదిగోండి, ఇక్కడ మనము ఆర్మ్ హోల్ లూజును ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఈ డాట్కి దీనికి ఇక్కడ నుంచి ఈ డాట్కి ఇలా తీసుకోవాలన్నమాట. 4.5 ఒక పావు ఇంచి పైకి పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు మొత్తం లూజు పొడవు ఎంత ఉందనేది చూడండి, చూపించాం కదా. 4.5 ఉంది. 4.5కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే 15 ఇంచెస్ ఖర్చుల కోసం చెప్పాను కదా. ఇప్పుడు అది నెక్ డీపు 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనకు కొలతల్లో వస్తుంది 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. కొలతలు కూడా మనం ఆది బ్లౌజ్ ఒకసారి పెట్టుకొని కట్ చేసుకున్నాక మార్కింగ్ చేసుకున్నాక మనం ఒకసారి ఆది బ్లౌజ్ పై పెట్టి కూడా కొలతలు చెక్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ 2.5 నడుము లూజ్ పెట్టుకుంటున్నాము. ఇంకా రౌండ్ ఎక్కువ మనకు కావాలన్న వాళ్ళకి ఇంకా 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. కొంతమందికి 2.5. ఇప్పుడు మనం ఇక్కడ షాల్రు 2.5 నెక్క కూడా గీస్తాను మీకు తెలియడం కోసం. ఒకసారి ఇలా కూడా పావు ఇంచు పైకి పెట్టుకున్నాం కదా. ఈ స్కేలు ఉపయోగపడుతుందండి, పూర్తిగా రాకపోయినా. ఇలా పెట్టుకొని నెక్ డీప్ అనేది పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలంటే ఇదిగోండి ఇలా ముందుకు స్కేల్ తీసుకొని ఇందులో డ్రా చేసుకోవాలి. అప్పుడైతే 2.5 పెట్టుకోవాలి. 3 ఇంచెస్ అంటే రౌండ్ ఇది నెక్ ఎక్కువ ఉంది కాబట్టి పెట్టాను అనమాట. అలా చూసుకొని సెట్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవడం అర్థమైందా అనుకుంటాను ఫ్రెండ్స్. కట్ చేసి నేను వీడియో కోసం అయితే అలా తిప్పుతున్నానండి. మీరు క్లాత్ని అటు ఇటు తిప్పొద్దు, మీరే అటు ఇటు తిరుపుకొని కట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను ఇక్కడ ఒక చెప్పడం మర్చిపోయాను కదా. ఇదిగోండి 1.5కి లేదంటే 1.25కి మార్కింగ్ చేసుకొని మనము పైకి కట్ చేసుకోవాలన్నమాట. ఈ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 6.5 అయినా సరిపోతుందండి. ఇది 1.25 ఉందన్నమాట. ఆల్రెడీ ఆది బ్లౌజ్ మీద నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వవలసిన లేదంటే బ్లౌజ్ ప్రకారం అది కుట్టమంటే ఇలాగే కట్ చేసేయాలండి. లేదు మాకు ఇది ఎక్కువ ఇది తక్కువ అంటే అప్పుడు మనం కొలతలు తీసుకొని ఇలా చిన్న టచ్ ఇచ్చుకుంటే మనకి నెక్ కూడా మనం ఏదైనా డ్రా చేయాలంటే ఇందులోనే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చిన్న టచ్ ఇచ్చుకోవాలి, వేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలండి. క్రాస్ ఎక్కువ హెచ్చు తగ్గు ఉంటాయి మనం లైన్ డ్రా చేసేటప్పుడు చూసుకొని ఇలా 4 లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. కొంచెం క్రాస్ ఉంది ఇలా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నాక ఇప్పుడు ఇది కూడా బ్లౌజ్ ఇలా వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో ఇటువైపు ఇలా వేసుకోవాలండి. ఇది పైకి బ్యాక్ కొంచెం చూసారా, దీని ప్రకారం బ్యాక్ సైడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. అందుకే ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అలా విడిచిపెట్టేయాలన్నమాట. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ స్కేల్ పెట్టుకొని లేదంటే మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందనేది ఇదిగోండి ఇక్కడ స్టిచ్ ఉంది కదా,
ఫస్ట్ స్టిచ్ ఎక్కడ కొంత లూజ్ అనేది మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఇలా ఇదిగోండి. మనకి ఖర్చులతో పాటు ఆది బ్లౌజు రాంగ్ సైడ్ నుంచి మనం కొలతలు తీసుకుంటే ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట కొలతలు. ఇక్కడ నుంచి ఈ లోతు కూడా ఎంత ఉందనేది ఈ పొడవు ఎంత ఉందనేది చూసారా. ఇక్కడ ఖర్చుతో పాటు మనం తీసుకుంటున్నాం అనమాట. మనం స్టిచ్ దగ్గర తీసుకుంటే ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇదిగోండి ఖర్చులతో పాటే మనం ఆది బ్లౌజ్లోనే మనకి తీసుకుంటున్నాం. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి పై పొర ఉంది కదా స్టిచ్ అనేది, దీని ప్రకారం మనం మార్క్ చేసుకోవాలి. అంటే మన ఖర్చుతో పాటే వచ్చేసింది అలా తీసుకుంటే. ఇలా కూడా మనం డాట్లు కూడా ఇలా పెట్టుకోవచ్చండి. తెలియపోయిన కోసం చెప్తున్నాను అనమాట. ఇలా పెట్టాం కదా, ఇది ఎక్కడికి ఉందనేది ఫస్ట్ మనకి కొలతలు అలా డ్రా చేసుకోవడం రాకపోతే ఇలా కూడా చిన్న డాట్లు పెట్టుకొని ఇక్కడికి ఉంది కదా ఖర్చు అనిపిస్తుందో, ఇగో ఇక్కడికి ఇలా ఫింగర్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా కొలుచుకో. ఇది ఫ్రంట్ నెక్ కదా, ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనం ఇటు సైడ్ కొలతలు తీసుకోకూడదు. ఇది పట్టుకొని మనం ఇలా ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇదిగోండి ఫింగర్ ఉంది కదా, ఫింగర్ ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు కదండి, అలా కన్ఫ్యూజ్ లేకుండా ఇలా డాట్లు పెట్టుకొని ఇక స్టిచ్లో వెళ్ళిపోయింది కదా, దీని ప్రకారం ఇదిగోండి ఇక్కడికి ఎక్స్ట్రా ఇలా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు పొడవు ఎంత ఉందనేది మళ్ళీ ఒకసారి మనం టేప్తో కొలుచుకోవాలంటే షోల్డర్ ఉంది కదా, ఇదిగోండి ఈ మెయిన్ స్టిచ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట. ఖర్చులతో పాటు కొలుచుకుంటే 11.5 ఉంది హ్యాండ్. ఖర్చుతో పాటు 11.5 వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. చూసారా, ఖర్చులతో పాటు 11.5 వచ్చింది. ఈ 11.5ని ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి మనం. దీన్ని స్క్వేర్తోని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా, ఇది ఎంత వచ్చింది చూడండి, 4.5 వచ్చింది అనమాట. 4.5కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్కి ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ ఎంత అని చెప్తాము చూడండి, 5.5 ఉందన్నమాట. ఈ 5.5 ఇక్కడ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. కరెక్ట్గా కొలతలు వచ్చేస్తాయండి. ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఇగో 2 ఇంచెస్ ఖర్చు కోసం, ఇది 5.5 లూజ్ ఖర్చు కోసం 2 ఇంచెస్. మనం ఫస్ట్ నుంచి ఖర్చుకి ఎంత తీసుకున్నాం అనేది ప్రతి దగ్గర ఖర్చులకి అది 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. బ్లౌజు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్కి ఆ లూజ్ అలా మెయింటెనెన్స్ చేస్తే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇది 11 ఇంచెస్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇది 4.5. ఇది పట్టుకొని షోల్డర్ దగ్గర ఈ లూజ్ కూడా ఎంత ఉందనేది ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. లూజ్ ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఇదిగోండి ఖర్చుల కోసం ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి అంటే చూడండి ఇక్కడ 11 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాం, దీనికి 4.5 విడిచిపెట్టి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. బ్యాక్ సైడ్ అయితేనే తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ లూజ్ ఎంత ఉందనేది బ్యాక్ సైడ్ కొలతలో తీసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చిందనమాట. ఇక్కడ
ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి 9 ఇంచెస్ వచ్చిందా లేదా చూడండి. వచ్చింది కదా. ఖర్చు కోసం 2 ఇంచెస్ అన్నమాట. ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంటుంది. 9 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడికి స్కేల్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 తీసుకోవాలి. తీసుకొని ఇలా స్కేల్ పెట్టుకొని చూడండి ఫోల్డింగ్ ఇలా డ్రా చేసుకోవాలి. అయినంత ఇక్కడికి ఇలా పైకి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ ఇలా పైకి ఇలా డ్రా చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలా తీసుకోవాలి. బ్యాక్ నెక్ తీసే ముందు ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంత ఇచ్చేసాం అనేది ఇక్కడికి డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికలా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనము 4.5కి ఇలా పెట్టుకున్నాం కదా. ఇదైతే 3.5 ఉంది కదా. 4.5 తీసుకున్నాం. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఇదిగోండి ఫస్ట్ ఇచ్చేసింది ఏంటి కరెక్ట్గా అయితే 3.5 ఉందన్నమాట. 3.5 ఉంది కదా. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. షోల్డర్ నుంచి కొంచెం లాగి పట్టుకుంటే 13.5కి కరెక్ట్గా వస్తుంది అనమాట. డాట్ ఇలా పెట్టుకోవాలి. ఇంకా లాగితే సరిపోతుందండి. 13.5కి మనం పెట్టుకుంటే సరిపోతుంది పొడవు అనేది. ఖర్చులతో పాటు కొలత మెయిన్ కొలత 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ అది ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నాం ముందు 6 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఆ 6 ఇంచెస్ని ఇలా డాట్ చేసుకొని మార్క్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్కేల్తో తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ లోపు కూడా తీసుకోవాలి కదా. అందుకోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. మనం ఆ పావు ఎక్కడ తీయాలనేది ఇదిగోండి ఈ గెత్తికి పావు ఉంచేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇందులోనే లోత్ అనమాట ఇందులోనే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ లూజ్, 10.5 చెస్ట్ లూజ్. అన్ని ఖర్చులతో మనం తీసుకున్నాం కదా ఆల్రెడీ అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు
ఇది ఎంత ఉందనేది ఆమ్ హోల్ నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇది ఖర్చుతో పాటు పైన ఖర్చు వచ్చేసింది 6.5 ఉంది. 6.5 ఇక్కడ ఒక లైన్ ఒక డాట్ పెట్టుకోవాలి. 6.5 ఖర్చు కోసం ఇంకొక ½ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. అంటే మొత్తం 7 ఇంచెస్ ఖర్చుతో పాటు. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్ చేసే దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 7 ఇంచెస్ ఖర్చుతో పాటు తీసుకున్నాం కదా, ఇందులోనే మనకి ఇలా లైన్ డ్రా చేసి ఇలా పెట్టి తీసుకున్నాం కదా, ఇలా కూడా ఫ్రంట్ ఖర్చుతో పాటు చూసుకొని చెక్ చేసుకొని ఇలా కొలుచుకోవాలన్నమాట. ఈ ఖర్చుతో 6.5 అలా తీసుకుంటే ఫ్రంట్ నెక్ రెడీ అవుతుంది. ఆల్రెడీ నేను బ్లౌజ్ పెట్టి తీసేసాను అన్నమాట. ఇలా తీసుకోవాలి ఫ్రంట్ నెక్. అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం రాకపోయిన వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలియపోయిన వాళ్ళ కోసం. అలా ఫ్రంట్ నెక్ అలా తీయలేకపోతే ఇలా రౌండ్ చేసుకుంటూ 1 ఇంచ్ పైకి ఉంటే మనం స్టిచ్ చేసేటప్పటికి ఇలా వస్తుంది అన్నమాట ఈ కింద డాట్. అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గరికి డాట్ పెట్టుకొని ఇక్కడ స్కేల్ ఉంటుందండి, ఇంకా తెలియదు స్కేల్ పెట్టుకోవాలన్నమాట. పై డాట్ నుంచి ఇలా మనకి ఫ్రంట్ రౌండ్ అనేది కిందకైతే డౌన్ అయిపోతుందండి. ఇది చూసుకోవాలి కొంచెం పైకేనా. 6 ఇంచెస్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కిందకి ఎవరైనా కావాలంటే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 6.5 పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్కి డాట్ పెట్టుకుంటే 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైనుండి మనం 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి సరిపోతుంది. అంటే ఇది 2.5. కిందకే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2.5 వస్తుంది కదా, ఇలా 2.5 సెంటర్ ఇచ్చేసుకున్నాక ఒక ½ ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకు 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి సగానికి కూడా మార్క్ చేసుకోవచ్చు. కొంచెం పైకి ఉండాలన్నమాట. ఇక్కడ చెస్ట్ పట్టించినట్టుగా అయిపోద్ది అనమాట డౌన్ అయితే. ఇక్కడ నుంచి డాట్ కోసం ఇదిగోండి ఇలా ఒకసారి ఊక్సుల వైపే తీసుకోరండి, కాజా వైపు పెద్దగా ఉంటాయి కొలతలు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి ఊక్స్ నుంచి మనకి ఇక్కడ ఎంత ఉందనేది ఇదిగోండి ఈ డాట్ దగ్గరికి 3 ఇంచీలు ఉంది కదా, 3 ఇంచెస్ ఉంది కదండి, ఆ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. 3.5 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి 3.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను, ఎవరికైనా సరిపోతుంది అనుకోండి. ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 2.5 పైన పెట్టుకోవచ్చు పైనుంచి. 3వ డాట్ ఇదిగోండి సెంటర్ పాయింట్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఎంత పడుతుందంటే
ఇక్కడ 1 ఇంచ్ అంటే ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్. ఇంకా ఫోల్డింగ్లోనికి మొత్తము 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేశారు కదా. ఇప్పుడు మనం ఆ 2 ఇంచెస్ని ఇలా పెట్టుకొని మార్కింగ్కి ఇటువైపు 1 ఇంచ్, అటువైపు ఒక 1 ఇంచ్ ఇలా డాట్ చేసుకోవాలండి. సెంటర్ డాట్కి అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇంకా చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే 1.5, 1.5 కూడా తీసుకోవచ్చు. మొత్తం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మొత్తం 2 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. దీని హైట్ ఎంత ఉందనేది కూడా ఇలా చెక్ చేసుకోండి. మీకు ఆది బ్లౌజ్ ఇచ్చిన ప్రకారం అయితే 2.5 ఉంది. 2 ఇంచెస్ 2.5 ఇలా పెట్టుకుంటే సెంటర్ డాట్ నుంచి 2.5 ఇదిగో మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడికి ఇలా చిన్నింటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మార్కింగ్ని ఇలా కలిపిసుకోవాలి. ఫస్ట్ మనకు తెలియడానికి సెంటర్ ఇలా చేసుకొని మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఇలా కలిపిస్తుంది. ఇది చిన్నగా అండి, జస్ట్ ఇది కూడా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ పట్టకూడదండి, జస్ట్ కొంచెం 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న మార్క్ తెచ్చుకోవాలి. ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో 2.5 ఉందా, అదే 2.5 ఈ డాట్కి కూడా గ్యాప్ ఉండాలండి. ఒక త్రిభుజాకారంలో మనకి ఈ గ్యాప్ అనేది 3 డాట్లకి మధ్యలో గ్యాప్ అనేది ఇలా రావాలన్నమాట. మిగిలింది మనం ఈ డాట్ నుంచి ఇక్కడ చూడండి ఇలా పావించి జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా. ఇలా రావాలి. లేదంటే ఒక బ్యాంగిల్ కూడా పెట్టుకొని ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి గ్యాప్ అనేది ఉంటే మనకి ఈ కప్ అనేది బాగా వస్తుంది మనకి. లేదంటే ఇంకా దగ్గరగా అయితే సూదిలాగా అయిపోద్దండి, దగ్గరికి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. కొంతమంది అలా నచ్చరు కదా, ఇలా ఫ్లాట్గా కొంచెం కావాలంటే పట్టులాగా వస్తుంది అనమాట. ఇలా ఈ గ్యాప్ అనేది ఉంటే మనకి బాగా సేప్ అనేది బాగుంటుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇంక డాట్ అనేది కొంచెం ముందుకి పెంచుకోవాలన్నమాట. మనకి ఇంకా దగ్గరగా సూదిలా కావాలంటే ఇది కొంచెం దగ్గరకి ఈ గ్యాప్ అనేది చిన్నగా మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్కి 1.5కి ఈ గ్యాప్ అనేది మెయింటెనెన్స్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇంతేనండి, అయిపోయినాయి కొలతలు అయితే. ఇక్కడ కూడా ఈ డాట్కి మనం ఖర్చు కోసం ఉంచాం కదా, అది ఇక్కడ కూడా మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్తోనే ఒక్కసారి ఇలా స్కేల్ పెట్టుకుంటే మనకు అటు ఇటు చదువుకుంటే రఫ్ చేసి కింద లైన్కి డ్రా అవుతుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఈ ఓపెన్ అయిన తర్వాత ఇలా కూడా ఒక్కసారి మార్కింగ్ చేసుకోవచ్చు. కింద లైన్కి కూడా ఈ 2 కలిపి ఉన్నాయి కదా, ఇప్పుడు అలా చేయడం కావదు, అందుకు మార్కర్ వీల్తోనే చేసుకోవాలి. లేదంతా కటింగ్ చేసినాక వేలుతోనే ఇవి కూడా రఫ్ చేసుకుంటే మనకి కింద పార్ట్ కూడా డాట్ మార్కింగ్ అనేది వేలు పెట్టకపోతే అటు ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. వేసుకొని ఆ సెంటర్ లైన్ కూడా డ్రా చేస్తూ ఇలా రఫ్ చేసుకోవాలండి. కింద కూడా కరెక్ట్గా మనకి డాట్లు అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా వస్తుంది.
ఇంతేనండి, కట్ చేసాను. మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ లోపలికి అయితే కట్ చేయకూడదండి, పైకి చేస్తేనే మనకు ఖర్చులు మనం ముక్క తిప్పినప్పుడు అంత లోపలికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మనకు నెక్ జారిపోవడం అలాగ అవుతాయి అన్నమాట. అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే అప్పుడు ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేయచ్చు. అన్నం కదా, ఒక స్కేల్ పెట్టి మార్కింగ్ చేసింది కింద లైన్ డ్రా చేయలేదు కదా, ఇప్పుడు ఇలా పెట్టుకొని స్కేల్ కూడా ఉంచుకుంటే మనకి కరెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు ముందు వైపుకి లైన్ సాఫ్ చేస్తే డ్రాస్ వేస్తుంది. ఒక చిన్న కట్ కూడా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కాల్స్ రొటీన్ కాకుండా డాట్ల దగ్గర కూడా చిన్న కట్లు పెట్టుకోవాలి. లోత్ అనేది తీయలేదు, లోత్ ఇలా కట్ చేస్తున్నాను. ఈ సెంటర్లోనే లోత్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. ఇంకా కరెక్ట్గా ఈ డాట్ల దగ్గరికి చుక్కలు ఇలా పెట్టుకుంటే ఇంటూ మార్క్ లాగా వేయించుకోవాలి. జస్ట్ పాయింట్ అనేది కింద లైన్ కూడా ఫింగర్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటే మనకు డాట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాయండి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఉన్నాయి కదా, సేఫ్ బెల్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి 10 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. 10.5 అలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఊక్స్ బట్టి ఎంత ఉందనేది ఇలా కొలుసుకోవాలన్నమాట. అంటే 3 ఇంచెస్ ఉంది కదండి, 3 ఇంచెస్ వచ్చింది కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మనం అంటే ముక్క తిప్పుతాం కదండి, ఇదిగోండి మెయిన్ పీసు ఇలా ముక్క తిప్పి ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు మనకి 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి, 3.5 అలా తీసుకోవాలి. ఇది ఊక్సుల వైపు అనమాట. అది ఊక్సుల వైపు అని కూడా మనము హెచ్ రాసుకుంటే మనకి గుర్తుంటుంది. 3.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఎంత ఉందనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ డాట్ ఉంది కదండి చెస్ట్ పాయింట్ది, అది అక్కడ నుంచి ఎంత ఉందనేది మనం ఈ డౌన్ కూడా మనకి డాట్ దగ్గర ఈ డౌన్ అనేది ఎంత ఉందనేది కొలుచుకోవాలన్నమాట. ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది, ఇక్కడికి ఈ డౌన్ అనేది 3 ఇంచెస్, మిగతాదంతా సేమ్ ఇక్కడ 3 ఇంచెస్.
దీన్ని కూడా ఇలా డాట్లా ముందు పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఒక్కసారి ఇలా లైన్ డ్రా చేసేయద్దు, ఎందుకంటే ఇలా కట్ చేసుకొని పైవైపుకి కొంచెం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మొక్క తిప్పినప్పుడు మనకి ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఊర్సుల వైపు అనేసి గుర్తు కోసము మనం చిన్న ఇక్కడ కట్టలు కూడా పెట్టుకుంటే మనకు ఊర్స్ వైపు ఈ విడదీస్తే 2 పీసెస్ రెడీ అయిపోయాయి. 2 గెలట్లు రెడీ అయిపోయాయి. మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు లోపల సైడ్ మనం వేరే క్లాత్ని నేనైతే పైపింగ్ వేస్తున్నాను. మెయిన్గా అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలా రెడీ అయ్యాయి. ఇది హ్యాండ్స్ అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్. ఈ షేప్ బెల్ట్, ఊసులు పెట్టి కాజల్ పెట్టి అవి మనం స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకుంటామండి. ఇక లేదంటే ఈ నెక్కలో ఉంటుంది కదా, ఆ మొక్క అయినా వేసుకోవచ్చు. కట్ చేస్తాము. ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. సారీ కస్టమర్ ఇచ్చారు. సారీ అనమాట. ఇది సారీ బార్డర్ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట. బ్లౌజ్తో ఇది కాకుండా వర్క్ బ్లౌజ్ కొనేసి ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ని ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన కొలతలకి ముందుగా డిజైన్ చేసి ఉంది కదా, సరిపోతుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నాక మనం కటింగ్ చేసుకునే పీసులు వేసుకోవాలండి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం అయితే మనం లైనింగ్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ నెక్ సరిపోతుందో లేదో ఇలా సెంటర్కి వేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనకు సరిపోదు అనుకోండి. ఇదిగోండి లంచ్కి వచ్చినప్పటికి వర్క్ అనేది హ్యాండ్ దగ్గరికి వచ్చింది కదా, మనం మొక్కలు అతుకులు పడతాయి అన్నమాట. హ్యాండ్ ఎంత ఉందనేది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ముందుగా డిజైన్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇచ్చిన దీనికి సెట్ అవుతుందో లేదో అనేది వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్కి దీనికి సరిపోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర గట్రా మొక్కలతో పడుతుంది అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.
మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ సెంటర్ ఎక్కడికి ఉందనేది ఎక్కడికి ఉంది కదా, సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి చిన్న కట్ ఇచ్చుకున్నాం కదా, ఆ కట్ నుంచి లోతు తీసుకోవడం కోసం ఇలా హ్యాండ్ పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోకూడదు అనమాట. ఇది ఖర్చు కోసం కదా, ఈ ఖర్చు నుంచి సెంటర్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. దానికోసం మార్క్ చేసుకున్నాం. ఇందులో పావించి కట్ల రెండు సమానంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇందులో పావించి అన్నమాట, హాఫ్ ఇంచి మనం ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ హాఫ్ ఇంచికి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ అని కలుపుకుంటూ ఇలా చిన్న డాట్లు పెట్టుకొని ఇందులో కలిపేయాలన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ లోతు అనేది సన్నగా తీసుకొని ఈ కటింగ్లో కలిపేది. ఇటువైపు అయితే ఇటువైపు కూడా అంతే. ఇలా డబుల్ చేసుకున్నట్టు ఇక్కడికి వచ్చినప్పటికి లోతు అనేది ఇక్కడ కలిపేయాలన్నమాట ఈ కటింగ్లో. అలా రెండు కలిపిస్తుంది. ఇలా చేతికి ఇస్తే లైన్ రాదండి, డాట్ పెట్టుకొని ఇలా కలిపి ఇలా మార్కింగ్ చేసుకొని ఇంకా అర్థమవుతుంది. స్కేల్ కూడా పెట్టుకొని ఇలా చూసుకోవాలనుకుంటున్నాను. కదా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ స్కేల్ అయితే పెట్టుకొని మనకు రౌండ్ తిరగడం కోసం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు స్కేల్ ఇలా తిప్పుకుంటూ ఇలాగనే ఈ డాట్ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తున్నాను. కొంచెం డబుల్ తిరిగాక పక్క వస్తుంది. అలా చెప్పుకుంటూ ఎంత సమానంగా ఉన్నాయో చూసుకోవాలి. గాలి దిగిపోతున్నాయి కదా, హ్యాండ్లో అయితే ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా తీసుకుంటాం. మనం కూర్చోవడం కోసం చిన్న కట్ పెట్టుకోవాలి. చిన్న కట్ పెట్టుకుంటే మనకి రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ అనేసి ఫ్రంట్ అని రాసుకున్నా పర్వాలేదు. ఈ కటింగ్ అనేది ఫ్రంట్ వైపు రావాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ స్టిచ్చింగ్
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.